దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11లో మనం చూసినట్లయితే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అని మరి ప్రభు పలుకుతున్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీరు కట్టిన తోట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. తన కాలమందు ఫలము ఇస్తూ ఉంటారు. నీరు లేని తోట ఎండిపోతూ ఉంటుంది. తగిన కాలమందు పంట చేతికి రాదు. అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాం, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని ప్రభు యొక్క మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు మరి నీరు కట్టిన తోట వలె ఉంటాం మనం అంటే ఒక 5 విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం అదే మరి 58 8వ వచనంలో మనం చూసినట్లయితే, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి మనము వస్త్రములను సహాయం చేసినప్పుడు. రెండవదిగా చూసినట్లయితే, ఆహారం లేని వారికి, దిక్కు లేని వారిని నీ ఇంట చేర్చుకున్నప్పుడు, దిక్కులేని వారు, పేదలు అనే వారిని ఇంట్లో చేర్చుకున్నప్పుడు అనే సంగతి, అంటే వారికి ఒక ఆశ్రయాన్ని ఇచ్చినప్పుడు అని చూస్తున్నాం. మూడవది చూసినట్లయితే, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుము అనేటువంటి విషయాన్ని 58వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, బాధింపబడుతున్నటువంటి వ్యక్తులను విడిపించుటయు మనం చేస్తున్నప్పుడు మనము నీరు కట్టిన తోట వలె ఉంటాము అని చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే, అదిగో మన కంఠస్వరము ప్రభుకు వినబడినట్లు మనము యథార్థంగా ఉపవాసముతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యాపారం చేయకుండా, గుద్దులాడకుండా, ఏదో 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 అన్నట్లుగా ఉండకుండా యథార్థంగా మరి ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఉపవాసముతో మన కంఠస్వరాన్ని, మన విషయాలను ప్రభుకు తెలుపుతున్నప్పుడు, అప్పుడు ఆ ప్రియా ప్రభు నీ ప్రార్థన విని నీ యథార్థతను చూస్తున్నప్పుడు అప్పుడు నిన్ను నీరు కట్టిన తోట వలె ఉంచుతాడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆ రీతిగా నీరు కట్టిన తోట వలె మనం ఉండాలంటే, అదిగో మనం కూడా మరి వస్త్రహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకు మన వంతు సహకారాన్ని, వస్త్రాలు ఇచ్చే రీతిగా మనం ఉండాలి. ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. దిక్కు మాలిన వారిని మన ఇంట్లో చేర్చుకునేవారం, వారికి మన చేయుతను ఇచ్చేవారంగా ఉండాలని మాత్రమే కాకుండా, ఏ విషయంలో వారు బాధింపబడుతున్నారో అందులో నుంచి విడుదల శాయశక్తుల మనం కలిగించు చేసినప్పుడు మాత్రమే కాకుండా, ప్రభు సన్నిధిలో మనం ఉపవాసముతో యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకించి అదిగో నీరు కట్టిన తోట వలె మనల్ని ఉంచుతాడు. క్షామకాలముందు మనల్ని తృప్తిపరిచి మన ఎముకలకు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, అలాగే చేద్దాం. నీరు కట్టిన తోట వలె ఉందాం, తృప్తి కలిగి ఉందాం, బలపరచబడి ఉందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా నేడు నిరంతరం
ఏకరీతిగా ఉన్న మా దేవా స్తోత్రాలు. నీరు కట్టిన తోట వలె నీ ఉందువు మీరుందురని మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. మేము నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే, తృప్తి కలిగి ఉండాలంటే, ఫలము కలిగి మేము ఉండాలంటే, అయ్యా మా వంతు మేము దిక్కులేని వారికి, పేదలకు మాకున్న దాంట్లో మేము సహకరించే వారంగా ఉండునట్లు, అదిగో నైనా వస్త్రహీనులు కనబడినప్పుడు మా వంతు సహకారం వారికి అందించినట్లు, అలాగనే మరి మా తండ్రి ఆహారం లేని వారికి ఆహారము ఉచితయు, అదిగో యథార్థంగా మీ సన్నిధిలో ఉపవాసంతో మేము మీ సన్నిధిలో మా విన్నపాలు మీకు తెలిపినప్పుడు నాయన మేము నీరు కట్టిన తోట వలె ఉంటామని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలు కూడా నీరు కట్టిన తోట వలె ఉండునట్లు ఈ పద్ధతులు వారు కూడా పాటించి మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృపజించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకుని పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.